అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజనతో ముచ్చట్లు. అందరూ బాగుండాలని కోరుకుంటున్నా, అందట్లా నేను ఉండాలని కోరుకుంటున్నా. మేము ఈరోజు ఒట్టి చేపలు, వంకాయ, ఉల్లి కూర చేసుకుంటున్నాం. ఇవి ఒట్టి చేపలు నేను గుంటూరు నుంచి తెప్పించిన, అవే చెక్కలని అంటారు. ఇంటని మనం కొద్దిగా ఏంపుకొని తీసి పెట్టాలి. ఇప్పుడు ఇవి పండుగ ఏంపుకున్న తర్వాత ఇంటిని తీసి పక్కన పెట్టుకోవాలా. ఇప్పుడు మనం గిన్నెలో నూనె పోసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకున్నాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. నూనెలా మంచిగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం పసుపు వేసి కలుపుకున్నాక ఇట్లా గోల్ రకంగా రావాలి, గోల్గా. ఇప్పుడు మనం ఉల్లిఆకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కలిసి వేయాలి. ఇప్పుడు వేయించుకున్న చేపలు, చేప చెక్కలు కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని గోరెచ్చగా మంచిగా ఒక గిన్నెలు వేసి ఉప్పు, ఉసుక అన్నీ పోతాయి. 2 సార్లు కడుక్కోవాలి. చేపలు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. మొత్తం మగ్గింది. తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెము ఉడుకు పట్టింది టమాటా, తర్వాత మనం వంకాయ వేసుకోవాలి. ఇప్పుడు మనం అంతా కలగలుపుకొని ఒక చెంచా కారం వేసుకుందాము. ఇది ఎక్కువ వేస్తే తినలేము. చింతపండు నానబెట్టి చింతపులుసు తీసుకున్నాము. చేపల కూరలకు, పొట్టి చేపలకైనా పచ్చి చేపలకైనా చింతపులుసే అవసరం. ఇప్పుడు మనం మంచిగా కలుపుకొని జీలకర్ర మెంతుల పొడి నేను ఎప్పుడు కొట్టి ఇంట్లో పెట్టుకుంటా. మనకు కావాల్సినంత వేసుకుంటాం. ఇప్పుడు గరం మసాలా కూడా వేస్తా. తర్వాత కలిపి ఒకసారి 2 చేపలు వేసుకుందాం. ఆ చేపలు వేసి బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని దింపుకుందాం. చేపల కూర రెడీ అయింది. మంచి వాసన వస్తుంది, వట్టి చేపల వాసన. అన్నీ మంచిగా సరిపోయినాయి. చేపలు కూడా మంచిగా టేస్ట్ ఉన్నాయి. మీరు కూడా ఇలా చేసుకొని తిని చూసి నా కామెంట్లో చెప్పండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.